వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి కాపీ చేస్తుందని స్లిప్స్ పెడుతుంది అని చెప్పి నిషా ఇన్విజిలేటర్తో చెప్పేసరికి ఇన్విజిలేటర్ చాలా అంటే చాలా కోపంగా సెక్యూరిటీ గార్డ్తో చామంతిని బయటికి పంపించేస్తుంది. చామంతి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ చామంతి దగ్గరికి వస్తారు. చామ్, లోపల ఎగ్జామ్ రాయకుండా ఇక్కడేం చేస్తున్నావు చామ్ అని అడుగుతారు. బాబు బాబు నన్ను ఎగ్జామ్ రాయనివ్వటం లేదు బాబు. నేను స్లిప్స్ పెట్టానంటున్నారు బాబు. అసలు నేను అలా చేస్తానా బాబు అని అంటుంది. లేదు చామ్, ఇదంతా చూస్తుంటే అని చూసేసరికి వెనకాలే ఇంక క్లాస్ రూమ్లో గుణాగాడైతే కనబడతాడు. చామ్, వీళ్ళందరూ కావాలనే నీపై కుట్ర చేస్తున్నారు. ఈ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు తెలిసిన వాళ్ళే. వెళ్ళి మనం మాట్లాడదాం చామ్ అని చెప్పి వెంటనే కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, సార్, చామంతి తను చాలా మంచి అమ్మాయి సార్. తను ఎప్పుడు కాపీ చేయలేదు. అలాంటిది తన్ని కాపీ అని డీబార్ చేశారంట. మీరే కొంచెం రిక్వెస్ట్ చేయాలి సార్ అని అంటారు. చూడండి, ఇప్పుడే నేను ఇన్విజిలేటర్తో మాట్లాడాను. ఒక అమ్మాయి డీబార్ అయ్యింది, జడలో స్లిప్స్ పెట్టింది అని తెలిసింది. అది ఈ అమ్మాయి అని మీరు చెప్తుంటే అర్థమైంది. మీరు ఎన్నైనా చెప్పండి, ఎగ్జామ్ రాయనివ్వడం మాత్రం కుదరదు అని అంటారు. ఒక్కసారిగా ఇంకలా పాపం చామంతి షాక్లో ఉండిపోతుంది. ప్రేమేమో, అది కాదు సార్, తను మెరిట్ స్టూడెంట్ సార్. తను కాలేజ్ టాపర్. ప్రతి సెమిస్టర్లో అండ్ మూడ్ కోర్ట్లో తను టాపర్గా నిలిచింది సార్. అలాంటి అమ్మాయికి కాపీ చేయాల్సిన అవసరం ఏంటి సార్ అని అంటారు. చూడండి, మీరు చెప్పినట్టు టాపర్ అని అనడానికి ఏమో మీ కాలేజ్లో కూడా తను ఇలాగే కాపీ కొట్టి ఎగ్జామ్ రాసుండొచ్చు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని అంటాడు ప్రేమ్. ఇంక వెంటనే ప్రిన్సిపల్ మాటలు విని పాపం చామంతి అలా బయటకు వచ్చేస్తుంది. లేదు, నా జీవితం అయిపోయింది, ఇప్పుడేం చేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ వచ్చి, చామ్, నువ్వేం కంగారు పడదు చామ్, మన మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ఖచ్చితంగా ఏదో ఏదో ఒక మార్గం మనకు కనపడుతుంది చామ్, నువ్వేం కంగారు పడద్దని చెప్పి ఇంకా అలా చామంతిని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడున్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తుంది చామంతి. వెళ్ళి, అమ్మ, ఎందుకమ్మా నాకు ఈ కష్టాలు? నేను ఒక న్యాయం కోసం పోరాడుతున్నాను. మా నాన్న రామచంద్రయ్య ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన నిర్దోషి. అలాంటి నిర్దోషిని, అంత స్వచ్ఛమైన మనసున్న వారిని బయటికి తీసుకురావాలి అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లోనే లాయర్ అవ్వాలి అని ఒక కళని నెరవేర్చుకున్నాను, లైక్ ఫిక్స్ చేసుకున్నాను. అలాంటిది ఎందుకు నా గోల్ని నన్ను రీచ్ అవనివ్వటం లేదు? నేనేం పాపం చేశానమ్మా, ఏం పాపం చేశానని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఎగ్జామ్ ఫినిష్ అవ్వడానికి ఇంకా 20 మినిట్సే టైం ఉంది అని చెప్పి రిమైండ్ చేస్తూ ఉంటారు ఇన్విజిలేటర్. ఒక్కసారిగా ఇంకా అలా నిషా అండ్ గుణ మాత్రం ఫాస్ట్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటే చామంతి పవన్ చాలా బాధపడుతుంటే కరెక్ట్గా అదే టైంకి గంట మోగుతుంది. అలా ఇంకా ప్రేమ్కి ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఐడియా విల్ కాజ్ ద మేజర్ ఇంపాక్ట్. సో ప్రేమ్ వెళ్తాడు. ఇన్విజిలేటర్ ఎవరైతే చామంతిని బయటికి పంపించేశారో ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, మేడం, ఒకసారి చామంతికి సంబంధించిన ఆన్సర్ షీట్ మీ దగ్గరే ఉంది కదా, ఒకసారి చూపించండి అని అంటారు. ఏమైంది సార్ అని ఒకసారి చూపించండి అనేసరికి చూపిస్తారు. మేడం, మీకు దొరికిన స్లిప్లో రైటింగ్, ఈ రైటింగ్ ఒకేలా ఉందా? లేదు కదా. అలాంటప్పుడు మీరు ఎలా మేడం ఒకటే అని చెప్తారు అని అంటారు. ఏమో సార్, హ్యాండ్ మార్చి మరి రాయొచ్చు కదా, హ్యాండ్ మార్చిలా చేయొచ్చు కదా అనేసరికి వెంటనే గుణ దగ్గరికి వెళ్తాడు. గుణ కాలర్ పట్టుకొని వాడి కాలర్ పైకి లేపగానే మొత్తం స్లిప్స్ అని టప్ 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 పడిపోతాయి. ఒక్కసారిగా అది చూసి ఇన్విజిలేటర్ విల్ బి షాక్డ్. సో ఇంకా వెంటనే ఇన్విజిలేటర్ అయితే షాక్లో ఉండిపోతారు. అలా ఇంకా గుణ హ్యాండ్ రైటింగ్ని, ఆ స్లిప్స్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ని చెక్ చేసేసరికి ఎస్, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇంకా గుణ చెంప చెల్లు అనిపిస్తాడు ప్రేమ్. ఛీ, సిగ్గుందా, బుద్ధుందా? ఒక ఆడపిల్ల కష్టంతో చదువుకొని వస్తుంటే ఇలా చేయాలనుకుని నీకు సిగ్గులేదా అని చెప్పి వాడిని బాగా తన్ని బయటికి పంపించేసి అప్పుడు చామంతిని లోపలికి తీసుకొస్తారు. ఇంకా ప్రూవ్ అయింది కాబట్టి చామంతి లోపలికి వచ్చి ఫాస్ట్గా ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ వస్తారు. వచ్చి, సారీ సారీ వెరీ సారీ ప్రేమ్, నేను నీ మాటల్ని నమ్మడానికి ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మీరు నాకు క్లోజ్ అయి ఉండొచ్చు, బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఎగ్జామ్స్లో అలాంటి పార్షియాలిటీస్ని చూపించకూడదు కదా, అందుకే నేను చూపించలేకపోయాను. కానీ చామంతి ఎలాంటి తప్పు చేయలేదని మాత్రం నాకు అర్థమైంది. కాబట్టి చామంతి ఎగ్జామ్ డీబార్ అవ్వలేదు అని నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ చామంతికి ఇప్పుడు ఎక్స్ట్రా ఒక 1 అవర్ టైం అయితే నేను ఇవ్వగలను. ఎందుకంటే దీని తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి లంచ్ బ్రేక్ లోపు తను రాస్తే ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం అని చెప్తారు. పాపం చామంతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ప్రెసెంట్ చామంతికి 1 అవర్ 20 మినిట్స్ టైం ఉంటుంది. అంటే హాఫ్ టైం, అంటే ఎగ్జామ్ మామూలుగా 3 అవర్స్ ఉంటుంది కదా, 10 to 1 o'clock. కానీ ఇక్కడ ఏంటంటే తనకి ఓన్లీ 1.5 hour టైం దొరుకుతుంది. సో పాపం చామంతి ఏంటంటే ఫాస్ట్గా తనకి వచ్చిన ప్రొవిజన్స్, అనాలిసిస్ అండ్ కన్క్లూజన్ ఆఫ్ ద కేస్ స్టడీస్లో అండ్ థియరీ క్వశ్చన్స్ అన్నీ రాస్తుంది. లాలో థియరీని ఎక్కువ ఉంటుంది కాబట్టి థియరీ క్వశ్చన్స్ అన్నీ చక్కగా రాసేస్తుంది చామంతి. ఇంక వెంటనే ఎగ్జామ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇదిగోండి అని చెప్పి పేపర్ ఇచ్చేసి అలా ఇంకా బయటకు వస్తుంది చామంతి. ఇంకా ఎంతో హ్యాపీగా ప్రేమ్ చూస్తూ ఉంటాడు. చామ్, ఎలా రాసావు చామ్ అని అడుగుతారు. బాగా రాశాను బాబు అని అంటుంది. చామ్, నువ్వు నువ్వు నిజంగా ఎంతో భయపడ్డావు కదా అని అంటారు. అవును బాబు, నా కెరియర్ ఎక్కడ ఆగిపోతుందోనని నేను చాలా భయపడ్డాను బాబు. కానీ ఇప్పుడు అర్థమైంది, నాకు తోడుగా మీరుంటారని, ఎప్పటికీ ఉంటారని అని అంటారు. చామ్, ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే ప్రాణం పోయేంత వరకు మాట తప్పను. అదే ప్రభాస్ అంటాడు కదా, మాట ఇచ్చి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనని. అలా నీకు ఒట్టు వేసినా వేయకపోయినా ఒక్క మాట చెప్తున్నాను. నీ కష్టాల్లో నేను తోడుగా ఉంటానన్నాను, నీకు హ్యాపీనెస్లో కూడా తోడుగా ఉంటానని చెప్పాను. అదే చేస్తున్నాను చామ్ అని అంటాడు ప్రేమ్. పాపం చామంతి ఎంతో హ్యాపీగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. చామ్, నీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం బాగా ఆకలేస్తుంది, మనం వెళ్ళి భోజనం చేద్దామా అని చెప్పి ఇంకా అలా చామంతి ప్రేమ్ అయితే హ్యాపీగా భోజనం చేయడానికి వెళ్ళిపోతారు. నిషా ఏమో గుణ దగ్గరికి వస్తుంది. రే, నువ్వు డీ బార్ లైట్, డీ బార్ అయితే ఏంటి, ఏం బార్ అయితే ఏంటి, అయినా నా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఎగ్జామ్ మళ్ళీ ఎలా రాసుకోవాలో కూడా నాకు తెలుసు, నువ్వేమి కంగారు పడక్కర్లేదు అని అంటారు. కానీ అందరి ముందు నిన్ను కొట్టి అవమానించాడు కదా ఆ ప్రేమ్ పైన నప్పగా అని అంటాడు గుణ. రే, ప్రేమ్ జోలికి వచ్చావంటే ఏం చేస్తాను నాకే తెలీదు, నీ పగేమని ఉంటా చామంతి మీద చూపించుకో, అంతేకాని ప్రేమ్ అన్నది చెప్తున్నా అని అంటుంది నిషా. సర్లే, నీ భర్త కాబట్టి వదిలేస్తాను, కాబోయే భర్త కాబట్టి, సరే వెళ్దామా అని చెప్పి ఇంకా అలా గుణ అండ్ నిషా కూడా ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా అలా చామంతి విషయం అంటే ఏం జరిగింది అంతా మొత్తం క్లియర్గా చెప్తారు హర్షవర్ధన్. ప్రేమ్ హర్షవర్ధన్కి. ఇంకా పాపం హర్షవర్ధన్ చూస్తూ, అమ్మ చామంతి, నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా, నేను చూస్తుంటే నాకు ఎంతో ఎంతో గర్వంగా ఉంది. అంత కష్టమైన టైంలో కూడా, టైం కన్స్టెంట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంత బాగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసావంటే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని పాపం ఎంతో హ్యాపీగా ప్రేస్ చేస్తారు. అంతా మీ దయ గారు, ప్రేమ్ బాబు లేకపోతే నేను ఎగ్జామే రాయలేకపోయేదాన్ని. పాపం చామంతి చాలా బాధపడుతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. ఇంకా అలా రోజా అటు ఇటు తిరుగుతూ నడుస్తూ ఉంటే అప్పుడే చంద్రిక అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏంటి చంద్రిక ఏం చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళి చూసేసరికి హర్షవర్ధన్ బెడ్పై కూర్చొని ఉంటారు. చంద్రిక హర్షవర్ధన్ పక్కన వెళ్ళి కూర్చుంటుంది. ఒక్కసారిగా రోజా షాక్ అయిపోతుంది. ఏంటి పోనావిడ మావయ్య గారి పక్కన కూర్చుంది అని అడుగుతారు. ఏమండి, ఇవాళ చాలా మంచి రోజు, పాపహరణ దశమి కాబట్టి పూజ చేశాను, మీ కాళ్ళకి నమస్కరిస్తే, భర్త కాళ్ళకి నమస్కరిస్తే అంతా బాగుంటుంది అని చెప్పారు, కాబట్టి మీకు నేను మొక్కుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా హర్షవర్ధన్ కాళ్ళకి నమస్కరించుకుంటుంది చంద్రిక. ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది రోజా. దీర్ఘ సుమంగళి భవ. చంద్రిక, నీకు నేను ఎంతో అన్యాయం చేశాను, రమాని పెళ్లి చేసుకొని నిన్ను ఒక బానిసలా మార్చేశాను, నన్ను ఎప్పుడు ఈ పాపం వెంటాడుతూనే ఉంటుంది అని అంటారు. అయ్యో, అలా అంటారేంటండి, పాపం అని అంటారు ఎందుకు, మీలాంటి వారు నాకు భర్తగా దొరకడం నా పుణ్యం అంటుంది. అలా అనుకోవడం నీ నిష్కల్మషమైన మనసుకి సంకేతం చంద్రిక. నేను మాత్రం ఎప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉంటాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటూనే ఉంటాను అని చెప్పి చెప్తారు. ఇంకదంతా విని అలా అక్కడిని వెళ్ళిపోతుంది రోజా. ఇప్పుడు అర్థమైంది ఏం జరుగుతుందో, ఏం జరిగిందో. వావ్, అంటే రమాదేవి కంటే ముందే పెళ్ళి చేసుకున్నాడనమాట. పెళ్ళి చేసుకొని ఇలా చేశారనమాట. ఈ బానిసగా ఒకరు, రమాదేవి ఒకరు. మావయ్య గారు, వాట్ ఏ ప్లాన్ అండి, మీ ప్లాన్స్ని తిప్పికొడతా. ఇప్పుడు ఆ రమాదేవికి నా చేతిలో ఉంది, ఇప్పుడు ఆ రమాదేవి అయిపోయింది. ఇంకా చూడు
నా గేమ్ ఎలా ఉంటుందో అని చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉండిపోతుంది రోజా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.